అరే నాకు కడుపు నొప్పిగా ఉంది. అసలు నేను ఎందుకు ఆ బండని తిన్నానని తెలియట్లేదు. నిన్న రాత్రి నుంచి నేను బాత్రూంలోనే ఉన్నాను. ఏంటి మళ్ళీ హంటర్ వీక్ మీకు ప్యాకేజ్ వచ్చింది. ఇదిగో వస్తున్నా. ఏం ప్యాకేజ్ ఇది? ఏరా మనిషికి ఆరోగ్యం బాగలేనప్పుడే ఇలాంటి పార్సల్ పంపుతారా? ఇది ఏం పార్సల్ తెలియట్లేదు. ఏంట్రా ఇది? మిరాకిల్ క్యూర్ని ఉపయోగించడం ఎలా? ఇది ఎవరో నాకు తెలియకుండా మార్చి పంపారని అనుకుంటున్నా. హలో, చెప్పండి బాసు. నీకు కడుపు నొప్పిని నేను విన్నాను, అందుకోసమే నీకు ఒక మందు పంపాను. అది వచ్చేసిందా? వచ్చింది. అయితే అది బాస్ పంపిందా? నేను అది తెలియకుండా వచ్చింది అనుకున్నాను. ఏం చేస్తున్నావు? నన్ను క్షమించండి బాస్, అది నాకు వచ్చేస్తుంది. మీ ప్రేమను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ మీద నాకు దిగులేదు, నా పని మీదే నాకు దిగులు. పని ఎప్పుడవుతుంది? మీరు దిగులు పడకండి. నాకు బాగైన తర్వాత ఎన్ని చెట్లు నరుకుతానో చూడండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. పార్సల్ కైన బిల్లు నీ శాలరీలో నేను పట్టుకున్నాను. ఏంటి నీకేంటి పిచ్చా? నీకు మనసాక్షి లేదా ఏంటి? సరే లేవేక్, మనం ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు. ఏం చేయాలి? సూపర్ గా ఉంది. ఇది బాగుంది. ఎలుక బంటల్ని ఈసారి నలిపేస్తాను చూడండి. త్వరగా రా డబ్బులు, ఊహకి మనం అవసరం. వీడిని చూస్తే అసూయగా ఉంది. వాడికి మాత్రం పండ్లు హనీ అంతా దొరుకుతుంది, కానీ నాకు మాత్రం ఎవ్వరూ ఇలా తీసి ఇవ్వనంటున్నారు. మర్యాదగా నా త్వర నోరుకొచ్చినట్టు వాక్కో. ఓహో, ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఇవన్నీ తన ఆరోగ్యం కోసం తెచ్చిన పండులు. నీ కోళ్ళు బాగలేకపోయినా అందరు ఇలాగే చేస్తారు, కానీ నీకేం లేదే. అందువల్ల నోరు మూసుకున్నా వెనకేరా. ఏంటి అలా అయితే? నాకు ఉళ్ళు బాగోలేదంటే డబ్బులు ఏమైంది నీకు? డబ్బులు నీకేమైంది చెప్పరా? లేదా నేను మాట్లాడేది వినపడుతుందా? అరే, నేను ఇప్పుడు ఏం చేసేది? ఇంకా దారే లేదు. టీకీని వెతకాలి. తనకి అంతా తెలుసు, అందుకే వీడిని ఇక్కడికి తెచ్చాను. వీడికి ఏమైందో చూడండి త్వరగా. నాకేం కాలేదు. ఏంటి? నేనేమి అనుకుంటున్నానంటే వీడి ఒంట్లో ఏదో వ్యాధి ఉండాలి. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? మనం ఇప్పుడు ఏం చేయాలి? నేను ముందు వాడిని చెకప్ చేస్తాను. సరే, ఇప్పుడు నీ హార్ట్ బీట్ ని పల్స్ ని చెక్ చేయబోతున్నా. ఏంటిది? నీ హార్ట్ బీట్ అలారంలా కొట్టుతుంది. నా తమ్ముడికి ఏమైంది? ఎంతసేపు అవుతుంది? ఏ డబ్బులు? వీడికి ఏదో పెద్ద వ్యాధి ఉంది. ఒంట్లో నుంచి విచిత్రమైన శబ్దం వస్తుంది, కానీ డబ్బులు చూడడానికి చిన్న పిల్లోడ్లా ఉన్నాడే. ఒక్క నిమిషం టీకీ, నా తమ్ముడిని నువ్వే ఎలాగైనా కాపాడాలి. దారి లేదు, సర్జరీ చెయ్యాలి. ఏంటి? ప్రాణాలతో రావాలంటే ముందు సర్జరీ చెయ్యాలి, సరేనా? చెప్పేది విను. మేము కాపాడే తీరాలి. నేను ఇలాగే ఉంటా. మేమేమీ ఆడుకోలేదు. తనకు ఒళ్ళు బాగలేదు, తనకి కడుపు నొప్పి. నేను ఇప్పుడే వీకెండ్ వస్తున్నానా. తన దగ్గర కడుపు నొప్పికి ఒక మందు ఉంది. అలాగా చెప్తున్నావు? ఏది చెప్పు. అలా అయితే నేనిచ్చే మందుని తినేస్తే బాగైపోతుంది. జీవితం చాలా బాగా వెళ్తుంది, ఎందుకంటే నేను చాలా మంచివాడిగా ఉన్నాను కదా. అది సరే, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారు? నాకు ఎప్పుడు ఒళ్ళు బాగైపోయింది. జాలీగా పాట పాడుతూ వెళ్ళి నా పని అంతా చేసుకోవచ్చు. మిగతా రోజుల కన్నా ఈ రోజు నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అడవినంతా నేను అమ్మేస్తాను. ఉండు. ఓకే.
ఆ ఎలుక బంట్లు ఇక్కడ లేవు. అలా అయితే ఈరోజు పార్టీకి మీరే నాకు ఒక పెద్ద ట్రీట్. నేను మిమ్మల్ని నరికి పారేస్తాను, మీరు చక్కగా నాతో రావాలి. ఓ, ఈ చోట్లో ఎవరు లేరనుకుంటా. సరే వేక్. కడుపు నొప్పిగా ఉందా? ఇంకా కాస్త మందు తినాలి. నాకు మాత్రం ఎందుకు చిన్న వయసులోనే ఎంత కష్టం. ఆ మందుని తాగడానికి మర్చిపోయానా? మరో దారిలో ఇంటికి వెళ్ళాల్సిందా? చేతికి అక్కడ ఏదైనా మందు ఉందా? లేదే, కాస్త ఈ చోటిని చూడు. మందుని ఎక్కడ పెట్టాడని ఎవరికి తెలుసు? నాకేమనిపిస్తుందంటే తను ఆ మందుని తనతోనే తీసుకెళ్ళి పైన ఇంటికొచ్చి ఉట్టి చేతులతో వెళ్ళడం బాగుండదు. అందువల్ల తన భోజనాన్ని తీసుకువెళ్ళొచ్చు. తీసుకున్నాను. వచ్చి ఇక్కడ కాస్త చూడండి. ఇదేంటి చెప్పాలంటే ఇది చూడడానికి జల్లీలాగా ఉంది. ఏయ్, ఇదే నేను చెప్పిన మందు. ఏంటి నిజంగా చెప్తున్నావా? రండి వెళ్దాం. డబ్బులోని కాపాడొచ్చు. కుదరలేదు. ఎవరా మధ్యలో ఉండేది? ఆహాహా, ఇప్పుడయ్యా హాయిగా ఉంది. నేను ఇప్పుడు పరిగెత్తేటప్పుడు ఒక కోతి ఒక ఎలుక బంటి ఉండిందా? అవకాశం లేదు. ఆహా, నా ఇంటిని ఎందుకు రైలు వచ్చేసారు? అరే మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టను. అరే నా ముందు కనిపించట్లేదు. ఎక్కడికి పోయింది? ఎక్కడ కనిపించట్లేదు. అసలు మీరు ఏం చేస్తారా? ఒరే, మందుల్ని కూడా మీరు విడిచిపెట్టలేదా? రే, అది నా దగ్గర ఇచ్చేసిన పరిగెత్తండి రా, ఇలా చేయకండి. వెళ్ళండి. అక్కడే ఆగండి, అది నాకు ఖచ్చితంగా కావాలి. మిమ్మల్ని ఎలా అడ్డుకోవాలో నాకు తెలుసు. పరిగెత్తకుండా మర్యాదగా ఆగండి, లేకపోతే కాల్ చేస్తా. విడివిడిగా వెళ్దాం పదండి. రెండు వైపు వాళ్ళు విడివిడిగా వెళ్ళేసరి ఏంటి? వీడే నా మందుని తీసుకువెళ్తున్నాడు. ఎలుక బండి, చెప్పేది విన, మర్యాదగా ఆగు. వచ్చేసాడు. మనం వేగంగా వెళ్ళొచ్చు. భయపడి పారిపోతున్నావు. నొప్పిగా ఉంది. మళ్ళీనా దీనిపైన వాళ్ళ కుదరదు. జీవితం అంటే ఇదే. ఒళ్ళు బాగోలేదని నటిస్తే చాలు. డబ్బులు డబ్బులు అరే, ఏమైంది నీకు? నాతో మాట్లాడు. లేదు, నాకేం కాలేదు. ఎవరు భయపడొద్దు. వాడు చాలా పాపం, లేవలేకపోతున్నాడు. మందో? వద్దు, నాకు బాగైపోయింది, నన్ను నమ్మండి. అదంతా కుదరదు తమ్ముడు. ఇది తాగు. ఎందుకోరా తాగు. నీకు బాగా అవ్వాలా లేదా? ఇలా చూడు, వాడి దగ్గర అడగొద్దు. ఆ బంగారం తెరువు. నువ్వు ఏం చేస్తున్నావు? డబ్బులు ఇప్పుడు నీకెలా ఉంది? నీ కడుపు ఇప్పుడు బాగైపోయి ఉండాలి కదా. అది నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం బాగుంది. నేను ఊరికే నటించాను. నా ఆరోగ్యం బాగోలేదంటే మీరు స్నాక్స్ ఇస్తారని ఇలా చేశాను. ఎందుకు ఇలా చూస్తున్నారు? ఇది చాలా తప్పు తెలుసా? మేము భయపడిపోయాము. ఇలాంతా చేస్తావా? అది నన్ను అందరూ క్షమించండి, నన్ను క్షమించండి ప్లీజ్. అది వచ్చి నా కడుపు నొప్పిగా ఉంది. మేము అవాడే చేస్తాం. నువ్వు బాగా నటించుతున్నావు. నువ్వే నిన్ను కాపాడుకో. నా కడుపు నొప్పిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా. కాపాడండి, నాకు నిజంగానే కడుపు నొప్పిగా ఉంది. కాపాడండి.